హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సాయిబాబాది దివ్య పూజ 5th డే అయిపోయింది ఫ్రెండ్స్ ఈరోజు. సో చూడండి, ఇక్కడ ఎలాగో నేను గణపతి దేవుని పెట్టుకున్నాను. ఈరోజు మాకు థర్స్డే ఈవినింగ్ తీయలేదు. రేపు ఫ్రైడే 3 రోజులు అంటే గణపతిని 3 రోజులు ఉంచుకొని చక్కగా పూజలు చేసుకొని అంటే శనివారం ఉదయం నిమజ్జనం చేద్దామని పెట్టుకున్నాను. ఇలా మీరు చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేనే తయారు చేసిన మన గణపతిని. మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను, చూడండి. వస్త్రం వేసాను, అందుకని కొంచెం కనిపిస్తలేదు. ఇప్పుడు నేను సాయిబాబాకి పూజ చేసుకున్నాను. సాయిబాబాకి ప్రసాదంగా కిచిడి, అలాగే పుట్నాలు ఉంటాయి కదా, అది మన కోరిక నెరవేరాలంటే అది ప్రసాదంగా పెడితే సాయిబాబా దీవెనల వల్ల మనకు కోరిక అనేది తొందరగా నెరవేరుతాయి. ఇంకోటి ఏంటంటే, సాయిబాబాకి మనము దివ్య పూజ చేయడం వల్ల చాలా ఫలితం ఉంది. అది 5 కానీ 7 కానీ ఇలా ఉంటుంది. నేను 5 వారాలు చేస్తాను మొక్కుకున్నాను. నవరాత్రులలో చేయలేకపోయాను, పోస్ట్పోన్ అయింది. అప్పుడు చేయలేదనేసి ఇప్పుడు ఈ రోజుతోటి అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉంది ఇంకా ఓవరాల్గా సాయి బాబాతో పాటు గణపతిని ఇది ఇక్కడ నేను తీసుకున్నాను, కానీ ఇది పెద్దగా యూజ్ అవుతలేదు. తాపకి కొండకెక్కుతుంది. నేను ఇప్పటికి 3-4 సార్లు వెలిగించడం జరిగింది. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే అస్సలు తీసుకోకండి నేను చెప్తున్నాను. ఇది చాలా వేస్ట్. సో ఇక్కడైతే నేను కుంకుమ పూజ చేసుకున్నాను, ఇంకా అలాగే ఉంది. రేపు మళ్ళీ శుక్రవారం కదా, కుంకుమ పూజ చేసుకొని మళ్ళీ ఒకసారి సాయిబాబాకి అలాగే గణపతి దేవుడికి నేను పూజ చేసుకొని శనివారం ఉదయము అన్నీ కూడా తీసి నిమజ్జనం చేస్తాను. ఎక్కడ పడితే అక్కడ కాలువలు అయితే ఉండే ఫ్రెండ్స్. ఇక్కడ ఒక చిన్న వాగు ఉంది, కానీ మనము ఎవ్వరికి కనిపించకుండా తీసి అందులో వేయాలి. సో ఫ్లవర్స్ అయితే నేనేం వేయను, జస్ట్ మన ఈ గణపతిని మాత్రమే నీళ్ళల్లో వేసి మొక్కుకొని వచ్చేస్తాను. ఈ సంవత్సరం ఇలా జరిగింది గణపతి పూజను, అలాగే నా సాయిబాబా పూజ కూడా చేసుకున్నాను. టోటల్గా అనుకున్న మొక్కులు అయితే నేను తీర్చుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఇండియాకి వచ్చినాక చాలా చాలా టెంపుల్స్కి వెళ్ళాలి. ఎలా ఉంది అనేది ప్లీజ్ చూసి కామెంట్ చేయండి. మీరు కూడా ఇప్పుడే నేను పూజ కంప్లీట్ అయిపోయింది, దర్శనం చేసుకోండి. అందరూ బాగుండాలి, అందులో మనం